హలో అండి. ఈరోజు మనం మిల్క్ పౌడర్‌తో చాయ్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక్కోసారి మన ఇంట్లో పాలైపోతాయి. డైలీ రెగ్యులర్‌గా 3 సార్లు, 4 సార్లు చాయ్ తాగే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు తప్పకుండా మిల్క్ పౌడర్ ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. టీ చేయడానికి స్పెసిఫిక్‌గా మార్కెట్‌లో చాలా రకాల మిల్క్ పౌడర్, బ్రాండెడ్ పౌడర్స్ అవైలబుల్ ఉంటాయి. నా దగ్గర నెస్లే ఉందండి. నా దగ్గర తప్పకుండా మిల్క్ పౌడర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. పాలు అయిపోయినప్పుడు నేను మిల్క్ పౌడర్ యూస్ చేస్తాను. కాకపోతే ఒక చిన్న పాయింట్ ఏంటంటే హోటల్ టీ అలవాటు ఉన్న వాళ్ళు, బయట తాగే వాళ్ళు ఎక్కువగా దీన్ని ఇష్టపడతారండి. ఇప్పుడు ఒక 2 కప్స్ చాయ్ పెట్టుకుంటున్నాను. దానికోసం ఒక కప్పు మీద 1/4 కప్ 1 అండ్ 1/4 కప్పు వాటర్ పోసేసుకొని 2 ఫుల్ టీ స్పూన్స్ చాయ్ పత్తి వేసేసుకొని, నేను నేచర్ కేర్ వేసుకున్నానండి. మసాలా చాయ్ తాగాలనిపించింది. ఇంకా దీంట్లో 2.5 టీ స్పూన్స్ షుగర్ వేసి చిన్న మంటలో ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం. దానివల్ల డికాషన్ బాగా చక్కగా మసులుతుందండి. ఇప్పుడు మనం మిల్క్ స్టఫ్ రెడీ చేసేసుకుందాము. దానికోసము ఒక పెద్ద కంటైనర్, అంటే ఒక పెద్ద జార్ లేకపోతే మగ్గు తీసుకొని దాంట్లో ఇప్పుడు 2 కప్స్ చాయ్ కావాలి కాబట్టి ఒక టీ స్పూన్ తీసుకొని 2 టీ స్పూన్ల నిండగా ఫుల్గా 2 టీ స్పూన్స్ ఆ కప్లో వేసేసేయండి. కొంచెం బిగ్ కంటైనర్ తీసుకోండి. అప్పటి వరకు 1 కప్పు నీళ్లు పెట్టుకున్నానండి నేను స్టవ్ మీద. ల్యూక్వామ్ వాటర్తో చేసుకుందాం. 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసేసి దాంట్లో 1 కప్పు నిండా వామ్ వాటర్ వేసుకుందాం. వెచ్చటి నీళ్ళు, కొంచెం వెచ్చగా ఉన్న నీళ్ళు. సేమ్ అదే కప్పుతో ఇప్పుడు ఆ బిగ్ కంటైనర్లో చేసుకోండి. అప్పుడైతేనే మిక్సింగ్ ప్రాపర్గా వస్తుంది. పాల పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది. అందుకని వెచ్చటి నీళ్ళు మాత్రమే తీసుకోండి, చల్ల నీళ్ళు తీసుకోకండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నప్పుడే పౌడర్ బాగా మిక్స్ అయిపోయి చూడండి తేటగా తెల్లగా పాలలా కనిపిస్తుంది. ఫస్ట్ టైం తాగేవాళ్ళు, మిల్క్ పౌడర్ ఫస్ట్ టైం తాగేవాళ్ళు, దాంతో టీ తాగే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆడ్ టేస్ట్ వస్తుంది, తాగబుద్ధి కాదు. కానీ ఒక్కసారి మీరు తాగిన తర్వాత అది అలవాటు అయిపోతుంది. చూడండి సేమ్ పాలలాగే అనిపిస్తుంది. 2 ఫుల్ టీ స్పూన్స్ ఇన్ 1 కప్ వామ్ వాటర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా డికాక్షన్ కోసం అయితే 1 కప్పు నిండా నీళ్ళు పోసి దాంట్లో ఇంకొన్ని 1/4 వాటర్ పోసి డికాషన్ పెట్టుకున్నాను. అంటే ఓవరాల్గా అది మరిగిన తర్వాత 1 కప్ అయిపోతుంది. కాబట్టి 1 కప్పు డికాషన్, 1 కప్పు పాలు, అంటే 1 కప్ వామ్ వాటర్లో 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకున్నాం. చూడండి రెడీ. ఇప్పుడు డికాక్షన్ బాగా మసిలిన తర్వాత ఈ మిల్క్ దాంట్లో పోసేసుకుందాం. చూడండి ఎగ్జాక్ట్లీ 1 కప్ అయ్యింది. 1 కప్ డికాక్షన్లో 1 కప్ మిల్క్ పోసేసుకుందాం. గుర్తుంది కదా ఈ మిల్క్ ఎలా చేసామో. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ ఇన్ 1 కప్ వామ్ వాటర్ డికాక్షన్లో వేసి ఒక 2 నిమిషాలు మసలడానికి పెట్టేద్దామండి. మసిలిన తర్వాత చూద్దాము. సేమ్ ఇంట్లో చేసుకునే పాల ప్యాకెట్లో ఉండే పాలతో చేసుకునే చాయ్ లాగానే అది బ్రౌన్ కలర్ వస్తుంది. మీరు ఫస్ట్ టైం అయితే మీకు కొంచెం తాగబుద్ధి కాదండి. అబ్బాయి ఏంటి ఈ విధంగా ఉంది అనిపించవచ్చు. కానీ మీరు పాలు, మిల్క్ అవైలబుల్ లేనప్పుడు, మీకు సడన్గా చాయ్ తాగాలనిపించినప్పుడు మిల్క్ పౌడర్ చాలా బాగా పనికి వస్తుంది. తప్పకుండా మనకి యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా అయిపోయింది. సేమ్ బ్రౌన్ కలర్, పాలతో చాయ్ పెట్టుకుంటే ఎట్లా అవుతుందో అదే విధంగా అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీరు కూడా మిల్క్ పౌడర్ తప్పకుండా తెచ్చి పెట్టుకోండి. అది మీకు బాగా యూజ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. పాలు లేనప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, పాలు తాగే పిల్లలు ఉన్నప్పుడు, మనకి చాయ్ కోసం పాలు సరిపోకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు. 2 మినిట్స్ మసిలిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్లో 2 ఫుల్ కప్స్ అయిపోయింది. మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో పెట్టండి. 2 కప్స్ టీ కోసం మీరు ఇదే విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టండి. చక్కని టీ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
గుడ్ బై.